Hi guys, this is your Venkat, professional fitness trainer and lifestyle coach. This is your favorite fitness channel, Venkat Fitness. సో ఈరోజు నేను బాడీ బిల్డింగ్ గురించో లేకపోతే వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్ ట్రైనింగ్ రిలేటెడ్ న్యూట్రిషన్ వీటి గురించి ఏమీ చెప్పట్లేదు. యాక్చువల్లీ బాడీ డిస్మాఫియా అనే టాపిక్ గురించి మాట్లాడబోతున్నా. బాడీ డిస్మాఫియా అంటే ఏంటి, దాని గురించి తెలుసుకునే ముందు మీకు చిన్న స్టోరీ చెప్తా. కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, ఓపిక్గా వినండి, కానీ కంటెంట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా యూజ్ఫుల్. ఈ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే బ్రెజిల్లో స్టార్ట్ అయింది. బ్రెజిల్లో ఒక టీనేజర్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఈ టీనేజర్ బ్రెజిల్లో ఒక జిమ్కి వెళ్ళాడు. జిమ్కి వెళ్ళి వర్కౌట్ స్టార్ట్ చేశాడు. కొన్ని రోజులైంది, జిమ్లో పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్, కండలు తిరిగిన వాళ్ళు అందరూ ఉన్నారు. సో వీళ్ళందరిని చూసి అతను చాలా ఇన్స్పైర్ అయ్యాడు. ఇంప్రెస్ అయిపోయి ఎలా అయినా సరే నేను కూడా మసిల్స్ పెంచాలి అనుకొని కంటిన్యూగా మిస్ అవ్వకుండా ప్రతిరోజు జిమ్కి వెళ్ళడం, ఒక డైట్ చేయడం, ఇవన్నీ చేసి కొన్ని రోజుల తర్వాత ఎంత చేసినా సరే ఇతనికి ఒక ఫీలింగ్, స్టార్టింగ్లో ఎలా ఉన్నాడు, ప్రోగ్రెషన్స్ అంతా బాగానే ఉన్నాయి, మసిల్ బాగానే బిల్డ్ అయింది, అంతా బాగానే ఉంది. కానీ ఇతని ఇంటెన్షన్ ఏంటి అంటే, సో ఇంటర్నల్ ఫీలింగ్, చాలా సన్నగా ఉన్నాను, నా బాడీ ఏమీ బాగోదు, నా ఆర్మ్స్ చాలా థిన్గా ఉంటాయి, చాలా స్కిన్నీగా ఉంటాను నేను అని అనుకునేవాడు. అనుకొని సో ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉండేవాడు ఎవరు, ఏం సప్లిమెంట్స్ వాడాలి, ఏం చేయాలి, నా ఆర్మ్స్ పెరగాలంటే ఏం చేయాలి, బాడీ పెరగాలంటే ఏం చేయాలి, నేను ఇలా చాలా మాన్స్టర్ లాగా అవ్వాలంటే ఏం చేయాలని అడుగుతుంటే, అందులో ఒక అతను, బాబు ఈ సో అండ్ సో సప్లిమెంట్ లేదా సో అండ్ సో ఎన్హాన్సర్ అనేది వాడాలి. సో ఈ ఎన్హాన్సర్ పేరు సింథాల్ అని చెప్పారు. సింథాల్ అనేది ఒక ఎనబాలిక్, ఒక డ్రగ్. సో ఈ సింథాల్ ఎలా తీసుకోవాలి అని అడిగితే ఆయన ఏదో చెప్పాడు. సింథాల్ తీసుకోవడం అనేది స్టార్ట్ చేశాడు ఈ ఇండివిజువల్. బేసిక్గా ఈ సింథాల్ సబ్స్టెన్స్ ఎలా ఉంటుందంటే, దీనిలో ఆయిల్, అలాగే లైడికైన్, దీంతో పాటు ఆల్కహాల్, ఈ మూడు మిక్స్ అయి ఉంటాయి. సో ఈ సబ్స్టెన్స్ కంటిన్యూగా తీసుకోవడం వల్ల, ఇంజెక్ట్ చేసుకోవడం వల్ల స్లోగా ఆ సబ్స్టెన్స్కి అతను అడిక్ట్ అయిపోయి ఎండ్ ఆఫ్ ద డే బాడీ అయితే వచ్చింది. కానీ ఆ బాడీ ఎలా ఉంది అనేది మీకు ఆ ఇమేజెస్ చూపిస్తా స్క్రీన్ మీద, మీరే చూడండి. కానీ కొన్ని రోజుల తర్వాత, కొన్ని మంత్స్ పోయిన తర్వాత అతని బాడీ ప్రతి మసిల్లో కూడా చిన్న చిన్న గెడ్డలాగా ఫామ్ అయినాయి, రాళ్ళులాగా, పట్టుకుంటే రాళ్ళులాగా తయారైపోయాయి. ఎందుకు ఏంటని చూస్తే, ఎక్సర్సైజ్ మీరు ట్రైన్ చేసినప్పుడు యూజువల్గా మసిల్స్ని ఎప్పుడైతే ట్రైన్ చేశారో మీ మసిల్స్ ఏం రిలీజ్ చేస్తాయి, ఫస్ట్ అయాన్స్, కాల్షియం అని రిలీజ్ చేస్తాయి. సో ఈ కాల్షియం అండ్ ఈ ఆయిల్ మిక్స్ అయ్యి అది రాల్లాగా ఫామ్ అయిపోయినాయి. సో దీన్ని ఏం చేయాలి అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే, బాబు ఇంకా సెకండ్ ఆప్షనే లేదు, నీకు ఏదైతే పెరిగినాయో ఆర్మ్స్ ఇవన్నీ కూడా కట్ చేసేయాలి, నువ్వు తీద్దాం అనుకుంటే ఈ రాల్ని కట్ చేయడం తప్పితే వేరే ఆప్షన్ లేదు అన్నారు. బట్ ఫార్చునేట్లీ ఒక వే అయితే దొరికింది అతనికి. అదేంటంటే, మసిల్స్లో ఉన్న కాల్షియంతో మిక్స్ అయి ఉన్న ఆ ఆయిల్ ఏదైతే ఉందో అదే సింథాల్ని, ఆయిల్ని మీ మసిల్స్ నుంచి కంప్లీట్గా రిమూవ్ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది అని చెప్పారు. కానీ తీసేసినా సరే మీ మసిల్స్ ఏదైతే ఉన్నాయో చూడడానికి అలాగే ఉంటాయి అని చెప్పారు. సో ఇలా చూసుకుంటే వరల్డ్ వైడ్ కుప్పలు తెప్పలు స్టోరీస్ ఉంటాయి. సప్లిమెంట్స్కి, ఎన్హాన్సర్స్కి అడిక్ట్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో దీన్నే బాడీ డిస్మాఫియా ఆర్ బిగోరెక్సియా అని అంటారు. సో ఈ బిగోరెక్సియా అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక మన టాపిక్లోకి వచ్చేస్తే, బిగోరెక్సియా అనేది ఒక మెంటల్ కండిషన్. సో ఈ బిగోరెక్సియా ఉన్న వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, చూడడానికి ఫిట్గా ఉన్నా, చూడడానికి స్ట్రాంగ్గా ఉన్నా, వాళ్ళు హీ సీన్స్ హిస్ సెల్ఫ్ వెరీ స్కిన్నీ, అంటే అతను చాలా బక్కగా ఉన్నాడు, చాలా వీక్గా ఉన్నాడని ఫీల్ అవుతూ ఉంటాడు. ఎలా అయినా సరే నేను స్ట్రాంగ్ అవ్వాలి, ఎలా అయినా సరే నేను మసిల్స్ని బాగా పెంచాలి అనుకొని షార్ట్ కట్స్ ఏమున్నాయో ఎత్తుక్కుంటూ ఉంటారు, ఎన్హాన్సర్స్ పైన డిపెండ్ అవుతూ ఉంటారు. సో డిపెండ్ అయ్యి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ని, కాంప్లికేషన్స్ తెచ్చుకుంటూ ఉంటారు. సో ఈ బిగోరెక్సియా ఇష్యూ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఆ బిగోరెక్సియా లెవెల్స్ అనేది ఎంతవరకు ఉంటాయి అనేది మనం ప్రెడిక్ట్ చేయలేం. చాలామందికి ఉంటుంది, వన్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కొంతమందికి ఉంటుంది. ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నాను నేను, సన్నగానే బాగానే ఉంటాడు చూడడానికి, మనం లేదు బాబు నువ్వు బాగానే ఉన్నావు చెప్పిన ఎండ్రేక అదే మైండ్ సెట్లో ఉంటూ ఉంటారు. ఆ లెవెల్స్ అనేది పీక్ లెవెల్లోకి వెళ్ళి అనుకోండి, ఇలాంటి అడిక్షన్సే స్టార్ట్ అవుతాయి. అలాగే ఎనోరెక్సియా అనేది కూడా ఉంటుంది, ఎక్కువగా ఫీమేల్స్లో తగులుతూ ఉంటుంది. ఎనోరెక్సియా చూడడానికి సూపర్ ఫిట్ ఉంటారు. ఆ ఫీమేల్ ఎలా ఉంటారంటే మోడలింగ్ చేసేటట్టు ఉంటారు, కానీ వాళ్ళ ఇంటర్నల్ ఫీలింగ్ ఇంకా వెయిట్ తగ్గాలి, ఇంకా టోన్ అవ్వాలి, ఇంకా ఫ్యాట్ లాస్ అవ్వాలి, చూడడానికి ఇంకా జీరో సైజ్ అయిపోవాలి,
నువ్వు ఉన్నదే జీరో సైజ్, ఇంకా జీరో సైజ్ అంటే ఎన్ని జీరోలు వేస్తాం? సో అది ఎనోరెక్సియా అని అంటాం. సో ఈ బిగోరెక్సియా ఎప్పుడు స్టార్ట్ అయింది అని కొంచెం డీప్గా మనం తెలుసుకుంటే అది ఆబ్వియస్లీ సోషల్ మీడియా నుంచే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1960s బాడీ బిల్డింగ్ సిల్వర్ ఎరా అనేది స్టార్ట్ అయింది కదా, 1960. సో ఈ సిల్వర్ ఎరాలో చాలామంది మిస్టర్ అమెరికా బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు అందరూ కూడా చాలా సూపర్గా ఉన్నారు. బట్ కంపారిటివ్లీ ఇప్పుడున్న బాడీ బిల్డర్స్ లాగా లేరు, చూడడానికి చాలా న్యాచురల్గా సూపర్గా ఉన్నారు. కానీ లేటర్ ఆన్ స్లోగా 1970sకి వచ్చేసరికి ఆర్నాల్డ్ ఎరా స్టార్ట్ అయింది. ఒక్కసారిగా హ్యూమన్స్ అంటే ఆ బాడీ బిల్డర్స్ అందరూ ఫిట్ నుంచి ఫిట్ మాన్స్టర్స్ లాగా తయారైపోయారు. సూపర్ మాన్స్టర్స్ అంటే ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేసేటట్టు, చూడగానే చాలా ఇంప్రెస్ అయిపోయేవాళ్ళు వాళ్ళ బాడీలు చూసి. ఆర్నాల్డ్ కానీ డోరియన్ ఎడ్స్ కానీ వీళ్ళందరూ. సో వీళ్ళందరిని చూసి చాలామంది ఒక క్రేజ్ అనేది బాడీ బిల్డింగ్కి స్టార్ట్ అయింది. సో దీని తర్వాత 90sలో కిడ్స్ చూసుకుంటే కనుక 90sలో ఎక్కువ మంది బ్రాడ్ పిట్ అని, ర్యాంబో బాడీని లైక్ చేసేవాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా వాళ్ళందరూ ఐడియల్స్. దాని తర్వాత 300 వారియర్స్ అని ఒక మూవీ వచ్చింది. దానిలో 300 ఫైటర్స్ ఉంటారు కదా, 300 ఫైటర్స్ వాళ్ళ ఇంటర్వ్యూస్ చూస్తుంటే ఆ హీరో ఎవరైతే ఉన్నారో, సో ఆ హీరో ఏం చెప్తాడంటే, సో మేము ఈ బాడీని అచీవ్ చేయడానికి ఇంత కష్టపడ్డాం, 6 to 7 hours ఎక్సర్సైజ్ చేసామని చాలా వీడియోస్లో వాళ్ళు చెప్పారు. అది అన్అచీవబుల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అని చెప్పాలి. అది చూడగానే ప్రతి ఒక్కళ్ళు ఇంప్రెస్ అవుతారు. ఆ సినిమా చూస్తే ఆ 300 పీపుల్ని చూస్తే బాడీ అంటే ఇలా ఉండాలి, ఒక మెన్ అంటే ఎంత మ్యాన్లీగా ఉండాలి అని చాలా బాగా ఇంప్రెస్ చేశారు. దానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల అవ్వచ్చు, ఆ ఫొటోస్ కానీ ఫుటేజ్ మూవీ దానిలో ఉన్న కంటెంట్ ఆ విజువల్స్ వల్ల చాలామంది జిమ్, ఎక్సర్సైజ్, బాడీ ట్రాన్స్ఫర్మేషన్, సో దీనివల్ల స్లోగా బాడీ బిల్డింగ్ పైన లేదు ఫిట్నెస్ పైన ఇంట్రెస్ట్ అనేది చాలామందికి పెరిగి సో ఫిట్నెస్ని ఆప్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. కానీ ఒక మిస్లీడ్ జరిగింది ఇక్కడ. అదేంటంటే కొంతమంది ఫ్యూ పీపుల్ మాత్రం పొద్దున్న లేస్తే జిమ్కి వెళ్ళడం, ఎక్సర్సైజ్ చేయడం, తిండి తినడం, రెస్ట్ కంపల్సరీ ఉండాలంట, ఏదో బాడీ బిల్డర్ చెప్పారని చెప్పి ఒక 2 గంటలు పడుకోవడం, ఇంట్లో ఒక్క పని చేయరు, మధ్యాహ్నం లేగడం, మళ్ళీ తిండి తినడం, రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ సాయంత్రం జిమ్కి వెళ్ళడం, మళ్ళీ ఫుడ్ తినడం, డబ్బులు కావాలంటే ఇంట్లో వాళ్ళని అడగడం. నేను చెప్పేది చిన్నపిల్లల గురించి కాదు, పెద్దోళ్ళు. జిమ్ చేయడం, పోనీ ఓకే నైస్, బాడీ బిల్డింగ్ అంటే ఇష్టం అనుకోవచ్చు. అంటే బాడీ బిల్డింగ్ అవ్వాలని లేదు, అసలు బాడీ బిల్డింగ్ చేయాలని లేదు, ఎనీ స్పోర్ట్స్లో ఒక ప్రొఫెషనల్ అవ్వాలని లేదు, కానీ జిమ్ చేయాలి. ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఒంట్లో బాగా, నువ్వు వెళ్ళి హాస్పిటల్కి, నేను జిమ్కి వెళ్ళే టైం అయింది అని చెప్తూ ఉంటారు. అసలు జిమ్ అంటే ఏంటి, ఫిట్నెస్ అంటే ఏంటి, బాడీ బిల్డింగ్ అంటే ఏంటి? నథింగ్ బట్ డిసిప్లైన్ కదా. డిసిప్లినరీ ప్రిన్సిపల్, డిసిప్లైన్ లైఫ్ స్టైల్ ఇన్ న్యూట్రిషన్, అట్ ద సేమ్ టైం ఇన్ రెగ్యులర్ లైఫ్. బాడీ బిల్డింగ్లో కానీ ఎక్సర్సైజ్లో కానీ డిసిప్లినే మనం నేర్చుకోవాల్సిందే. అంతేగాని ఓన్లీ వన్ వేలో మీరు ఆలోచించకూడదు. మీ డిసిప్లినరీ ప్రిన్సిపల్స్లో యాడ్ అయి ఉన్నది ఏంటి, మీ పర్సనల్ లైఫ్, మీ హెల్త్ అంటే బాడీ అనుకుందాం, దీంతో పాటు మీరేం పని చేస్తున్నారు, అలాగే మీ ఫ్యామిలీ, మీ ఫైనాన్షియల్ థింగ్స్, వీటన్నిటిని బ్యాలెన్స్ చేయగలగాలి. జిమ్ ఒకటే జీవితం కాదు కదా. లైఫ్ ఈజ్ నాట్ ఏ జిమ్. జిమ్ అనేది మీ లైఫ్లో ఒక సస్టైనబిలిటీ క్రియేట్ చేయడం కోసం, ఒక నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ని క్రియేట్ చేయడం కోసం, దీంతో పాటు డిసిప్లిన్గా బిహేవ్ చేయడం కోసం ఎక్సర్సైజ్ అనేది హెల్ప్ అవుతుంది. ఎందుకు హెల్ప్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు అనుకోండి, మార్నింగ్ ఎక్సర్సైజ్ అవ్వగానే సో క్వాలిటీ ఫుడ్ తీసుకోవాలి, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలని మీ బాడీ కానీ మీ బ్రెయిన్ కానీ చెప్పడం స్టార్ట్ అవుద్ది. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, మీరు సండే జిమ్ చేయరు అనుకుంటే ఆ రోజు మీరు బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తారు? ఇంట్లో దోశలో, ఉప్మానో, సేమియా ఉప్మానో, లేకపోతే బయటికి వెళ్ళి బజ్జీలో ఏదో తింటారు. అదే మీరు రోజు జిమ్కి వెళ్తున్నారండి, వచ్చిన తర్వాత ఏంటి, ఎగ్స్ ఉడకబెట్టారా, ఓకే, లేకపోతే వీళ్ళు ఉడకబెట్టుకోవడం, లేదా ఆమ్లెట్ వేసుకోవడం, లేదా బ్రెడ్ తీసుకోవడం, దానిలో పీనట్ బటర్, ఏదో న్యూట్రిషియస్ ఫుడ్ తినడానికి ట్రై చేస్తారు, అవునా కదా? సో దీంతో పాటు కొంతమంది ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు. ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేయాలంటే పొద్దు నుంచి ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ ఎక్సర్సైజ్ ఏం చేస్తాడు, ఒకరోజు వెళ్ళినా జిమ్లో ఎక్సర్సైజ్ చేయలేడు. కాబట్టి ఓహో మనం మీల్ మిస్ అయింది కాబట్టి ఈరోజు ఏదో ఒక మీల్ కంపల్సరీ ఒక 1 hour ముందు తిని జిమ్ చేసుకోవాలి. ఇక్కడ మీ రెగ్యులర్ లైఫ్లో డిసిప్లిన్ అనేది క్రియేట్ అవుతుందా లేదా, దానికి ఇది హెల్ప్ అవుతుంది జిమ్. అంతేగాని పొద్దున్న లేచిన కానీ రాత్రి పడుకునే వరకు నేను జిమ్మే చేస్తా, నేను తింటా, నేను పంట, ఇంకా వేరే పని చేయను,
అనుకుంటే అది డిసిప్లిన్ ఎందుకు అవుతుంది? మీరు లైఫ్ స్టైల్ని అబ్యూజ్ చేసినట్టు అవుతుంది. సో నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, జిమ్ ఒకటే జీవితం కాదు. మీరు ఏదో ఒక వీడియో చూసో లేకపోతే ఎవరినో చూసి మీరు ఇన్స్పైర్ అవ్వడం చాలా మంచి థింగ్, అదంతే. కానీ మీరు లైఫ్లో చేయాల్సిన పనులు ఉన్నాయి, మీ పైన డిపెండ్ అయ్యి ఉన్నారు, వీళ్ళన్నిటినీ కూడా మీరు ఫుల్ఫిల్ చేయాలి లైఫ్లో. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నా ప్రొఫెషన్ని చూస్ చేసుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 18-20 ఇయర్స్ అవుతుంది. సో అప్పుడు సోషల్ మీడియా ఏం లేదు. లైక్స్ కోసం, ఫొటోస్ కోసం, లేకపోతే వీడియోస్ కోసం, కామెంట్ల కోసం అసలు సోషల్ మీడియానే లేదు అప్పట్లో. కానీ కన్సిస్టెన్సీగా ఎక్సర్సైజ్ని, నా ప్రొఫెషన్ ఏదైతే ఉందో ఆ ప్రొఫెషన్లో నేను ఒక హై ప్రొఫెషనల్ అవ్వాలి అనే గోల్తో డే బై డే రెగ్యులర్గా నేను డైలీ ఒక 40 మినిట్స్ చేస్తాను, 45 మినిట్స్ చేస్తాను ఎక్సర్సైజ్ చేసుకుంటూ. సో ఇప్పటికి మీ ముందు ఆ ఫిట్ నుంచి ఒక ప్రొఫెషనల్ లుక్ వచ్చా. ఇదంతా ఓవర్ నైట్లో అయింది కాదు. సో కాబట్టి మీరు అనుకున్న పని ఏదైతే గోల్ ఉందో ఆ బాడీ అనేది ఒక టాస్క్, అది మీ సాటిస్ఫాక్షన్ కోసం చేసుకుంటున్నారు. దీంతోపాటు మీ లైఫ్లో చేయాల్సిన పనులు కూడా బ్యాలెన్స్ చేయాలి. సో నథింగ్ ఈజ్ పర్మనెంట్ గైస్, ఏది పర్మనెంట్ కాదు. ఈవెన్ యువర్ మొబైల్ ఈజ్ నాట్ పర్మనెంట్, యువర్ కార్, అలాగే యువర్ మసిల్స్, ఏది పర్మనెంట్ కాదు. అంటే నేను ఇక్కడ దేన్ని కూడా క్రిటిసైజ్ చేయట్లా, నేను తక్కువ చేయట్లా. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ రెస్పాన్సిబిలిటీ, మీ క్యారెక్టర్ అనేది పాయింట్. ఇక్కడ మీరు ఏం పని చేసినా దానిలో 100% ఎఫర్ట్స్ పెట్టాలి, బట్ అన్నిటినీ బ్యాలెన్స్ చేయాలి. దేనికి ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది ఉండకూడదు. సో గైస్, ఇన్ఫర్మేషన్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. సీ యూ గైస్, సీ సూన్.